Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సైకిల్ పార్టీలో వార్నింగ్ బెల్స్. తెలుగుదేశం పార్టీలోనూ పొత్తుల వల్ల నష్టపోయామన్న అభిప్రాయం బలంగా వినపడుతోంది. సాధారణ కార్యకర్త నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు ఈ అభిప్రాయం ఉండడం సహజమే. అలాగే తమ సీట్లు పొత్తులో భాగంగా కోల్పోయామన్న బెంగ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు కూడా ఉంటే ఉండవచ్చు. కానీ ఏకంగా చంద్రబాబు మంత్రివర్గంలో ఒక మంత్రికే ఇలాంటి అభిప్రాయం ఉందంటే ఖచ్చితంగా పార్టీలో కింది స్థాయిలోనూ ఇదే రకమైన అభిప్రాయం ఉందన్నది వాస్తవమని ప్రతి ఒక్కరూ అంగీకరించక తప్పదు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన కామెంట్స్ సైకిల్ పార్టీలో వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయని చెప్పాలి. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని తెలుసు. అందులో టీడీపీ ఆశావహులకు కూడా ఎక్కువ స్థానాలు కేటాయిస్తారని అందరికీ విదితమే. కానీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే పొత్తు కారణంగా నియోజకవర్గాలలో పార్టీ పట్టు కోల్పోయిందని అనడం మాత్రం ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో విశ్లేషణ చేసుకోవాల్సిందే. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉంటూ కనీసం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని అనడం చర్చనీయాంశమైంది. 4.5 దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి అభ్యర్థుల కొరత అనడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. తాను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతానేమోనన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని, అందుకే ఆయన నోటి నుంచి పోటీ చేసేందుకు నేతలు లేరని వ్యాఖ్యానించారని అంటున్నారు. మొత్తం మీద పొత్తులతో టీడీపీ నేతలు అంత కుదురుగా మాత్రం లేరన్నది వాస్తవం. వచ్చే ఎన్నికలలో తనకు సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానం ఒకవైపు, తన నాయకత్వంలో నియోజకవర్గానికి అన్యాయం జరిగిందన్న బాధ మరొక వైపు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆ కామెంట్స్ చేసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేసిన కామెంట్స్ టీడీపీ సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి.